ఈరోజు మన వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ భారతదేశంలో నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటరే లేకపోతే కనుక ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ ఎలా ఉండేది, లేకపోతే ప్రజెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ఎలా ఉండేది, ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. నేను మీకు చెప్పిన ఆ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ యొక్క చరిత్ర తెలుసుకుంటే, ఒకవేళ నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అసలు మార్కెట్లోనే ఉండకపోతే కనుక దాని ఎఫెక్ట్ ఏం పడేదో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు అనమాట. 2007-2010 సంవత్సరానికి వెళ్తున్నాను. 2007లో మన భారతదేశంలో ఫస్ట్ అసలు నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎంటర్ అయిన టైం అనమాట. అప్పుడు మేజర్గా 3 కంపెనీస్ ఉండే. ఫస్ట్ మనకి యో బైక్స్ అనే కంపెనీ, నెక్స్ట్ హీరో ఎలక్ట్రిక్, నెక్స్ట్ ఒరేవా. ఈ కంపెనీస్ ఉన్న టైంలో మార్కెట్ ఎంత ఉండేదంటే 0.1% కన్నా తక్కువ ఉండేది. చాలా తక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మేవారు. నో లైసెన్స్, ఒకవేళ మీకు నో లైసెన్స్ స్కూటర్స్ అంటే ఏంటో తెలియకపోతే 25 కిలోమీటర్ల స్పీడ్ లేకపోతే అంతకన్నా తక్కువ వెళ్ళే స్పీడ్ని నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటారు. వీటికి లైసెన్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఆ మార్కెట్ చూసినట్లయితే వందల సంఖ్యలో మాత్రమే సంవత్సరానికి కంపెనీస్ అన్ని అమ్మితే 100 స్కూటర్లు, ఆ రేంజ్ 100లోనే ఎలక్ట్రిక్ స్కూటర్లు అప్పట్లో అమ్ముడిపోయాయి. ఇది పెట్రోల్ స్కూటర్ మార్కెట్తో పోలిస్తే కంపారిజన్ చేస్తే వచ్చే పర్సంటేజ్. నెక్స్ట్ 2011 నుంచి 14 వెళ్తే కొంచెం ఇంప్రూవ్ అయింది, బట్ అది కూడా మరీ భారీగా అయితే కాదు. మార్కెట్ చూసినట్లయితే ఇంకా అప్పటికి కూడా 0.5% కన్నా తక్కువ ఉండేది నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, అంటే ఓవరాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్. అప్పటికి మనకి కొన్ని కంపెనీస్ అడిషనల్గా యాడ్ అయినాయి 2011-14 ప్రాంతంలో. ఆ యాడ్ అయిన కంపెనీల్లో ఓకినావా, యాంపియర్, తొన్వాల్ వంటి కంపెనీస్ యాడ్ అయినాయి. కొన్ని ఇంకా యాడ్ అయి ఉన్నాయి, బట్ కొంచెం ప్రముఖంగా యాడ్ అయిన కంపెనీస్ అనమాట. ఇక నెక్స్ట్ 2015 నుంచి 18కి వచ్చేసరికి మార్కెట్ కొంచెం పెరిగింది. అప్ టు ఒక 1% వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ అయితే వెళ్ళింది. అప్పట్లో మనకి యాడ్ అయిన ఇంకో కంపెనీ ఏంటంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ మార్కెట్ కూడా యాడ్ అయింది. దీని నుంచి కొంచెం పర్సంటేజ్ పెరగడానికి ఒక కారణం ఉంది. 2015 సంవత్సరంలో మన భారతదేశ ప్రభుత్వం ఫేమ్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్నిటికీ సబ్సిడీలు అందజేశారు. అది ఫేమ్ 1 అనమాట ఇనీషియల్ లెవెల్లో. దానివల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది జరిగింది. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. మనకి 2017 సంవత్సరం వరకు కూడా అసలు మన భారతదేశ మార్కెట్లో ఒక్క హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే రిజిస్ట్రేషన్ మోడల్ అందుబాటులోకి లేదు. ఇక్కడ మీకు టీ అని ఒక మార్క్ చేశాను. 2008 సంవత్సరంలో టీవీఎస్ కంపెనీ వాళ్ళు టీన్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు. బట్ అది ఫెయిల్ అవ్వడం వల్ల మా టీవీఎస్ కంపెనీ వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ మోడల్ అయితే ఆపేశారు. అప్పటి నుంచి 2017 వరకు అసలు రిజిస్ట్రేషన్ మోడల్ రాలేదు. కానీ 2017లో భారతదేశపు మొట్టమొదటి రిజిస్ట్రేషన్ హై స్పీడ్ మోడల్ ఏదైనా ఉందంటే ఓకినావా రిజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే లాంచ్ చేసింది. అప్పటి నుంచి మనకి రిజిస్ట్రేషన్ మోడల్స్ అనేవి స్టార్ట్ అయింది. 2019 నుంచి 2024 వరకు అయితే చూసుకున్నట్లయితే మార్కెట్ ఈ సంవత్సరం నుంచి బాగా పెరిగింది అనమాట. ఓవరాల్గా 5% కన్నా పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే 5% కన్నా ఎక్కువ జరుగుతున్నాయి మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్. మనకి చూసుకున్నట్లయితే యాడ్ అయిన కంపెనీస్ బెన్లింగ్, ఓలా, టీవీఎస్, బజాజ్, బీగాస్, ఈ అన్ని కంపెనీస్ కూడా మనకి 2019 నుండి 2024 ప్రాంతంలో యాడ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్. ఇది నేను మీకు తర్వాత చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నో ఈ కంపెనీస్ అనే యాడ్ అయినాయి కదా. మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మన భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ పెరుగుతూ వెళ్తుంది. కానీ దీని అన్నిటికీ కారణం ఏంటంటే నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఒకవేళ నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లే కనుక ఈరోజు భారతదేశ మార్కెట్లో లేకపోతే కనుక ఫస్ట్ జరిగే విషయం ఏంటంటే ప్రజెంట్ చాలా తక్కువ ఒక 5-6 కంపెనీస్ మాత్రం మన భారతదేశ మార్కెట్లో అందుబాటులోకి ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా ఎక్కువ రేట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తాయి అనమాట. అందరూ కూడా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనే పరిస్థితి ఉండకపోవచ్చు. నో లైసెన్స్ మార్కెట్లో స్కూటర్లు కనుక మార్కెట్లో రాకపోతే జరిగే ఫస్ట్ పని. బట్ ఈ ఆన్సర్కి చెప్పడానికి ఈ అన్ని సంవత్సరాల్లో డేటా అనేది మనకి హెల్ప్ అవుతుంది. అది మీకు ఎలా క్లియర్గా చెప్తాను. ఒకవేళ 2007-2010లో ఈ 3 కంపెనీస్ ఎంటర్ కాలేదనుకోండి, ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే మన భారతదేశానికి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ఏంటో ఇంట్రడ్యూస్ అయిన సంవత్సరం ఇది. ఈ ఇంట్రడ్యూస్ అయ్యే సంవత్సరం డిలే అయిందనుకోండి, ఇది ఇక్కడికి వెళ్ళేది. సో ఈ ఇంట్రడక్షన్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లు అసలు మార్కెట్లోకి రాలేదు. అసలు జనరల్గా ఎలక్ట్రిక్ స్కూటరే తెలియదు అనుకోండి, మన ఇండియా మరికొంత వెనకబడి ఉండేది అంటే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ రావడానికి. సెకండ్ ఫేజ్ 2011-14 ప్రాంతంలో కంపెనీస్ ఏం చేసినాయి, ఓకే ఈ 3 కంపెనీస్ వచ్చినాయి, కొంచెం సేల్ ఏదో కొంత గొప్ప స్కూటర్లు అమ్ముతున్నాయని చెప్పి మరికొన్ని కంపెనీస్ వచ్చినాయి. ఈ కంపెనీస్ కూడా రాకపోయినాయి అనుకోండి, ఇవాళ మనకి నో లైసెన్స్ స్కూటర్లు కానీ ఎక్కువ ప్రజెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఎక్కువ స్కూటర్లు అందుబాటులోకి వచ్చి ఉండే కాదు, బాగా ఎక్కువ రేటుకి వెళ్ళిపోయాయి అనమాట. సో కాంపిటీషన్ ఉండేది కాదు ఫస్ట్. నెక్స్ట్ 2015-18 ప్రాంతానికి ఏమైంది, గవర్నమెంట్ అసలు ఎలక్ట్రిక్ స్కూటర్కి ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్కి సబ్సిడీ ఇద్దామనే ఆలోచన 2017-18లో రావడానికి కారణం వెనకాల ఉన్న దాదాపు 7 సంవత్సరాల డేటాను తీసుకునే
మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఫేమ్ స్కీమ్ తీసుకొచ్చింది. ఇన్ కేస్ అసలు గవర్నమెంటే 2014-15 ప్రాంతం వరకు అసలు ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి అందుబాటులో లేదనుకోండి, గవర్నమెంట్ లైట్ తీసుకునేది. అసలు ఎవరో కొనట్లేదు, ఇప్పుడు ఎందుకు సబ్సిడీలు ఇవ్వడం అనే ప్లాన్లో ఉండే, అసలు కంపెనీలో ఇంట్రెస్ట్ చూపించలేదు, అన్ని పెట్రోల్ స్కూటర్లే కదా అని ఆలోచించేది. దీంతో పాటుగా సబ్సిడీలు అనే ఆలోచన అప్పుడు వచ్చి ఉండేది కాదు. నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2019 నుంచి 2024 ప్రాంతంలో అడాప్షన్ అనేది పెరిగింది. మనకి ఎలక్ట్రిక్ స్కూటర్, అసలు ఏ స్కూటర్ అయినా ఎలక్ట్రిక్ స్కూటర్ 5 స్పీడ్ రిజిస్ట్రేషన్, నో లైసెన్స్, అడాప్షన్ పెరగడం అడాప్షన్ జరుగుతుంది. మనకి ర్యాపిడ్ గ్రోత్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పాను కదా, చివరి కాలం మీకు చెప్పాను, అది ఎండ్లో చెప్తానని. ఇక్కడ 2022 నుంచి 2024 సంవత్సరంలో నో లైసెన్స్ సెగ్మెంట్ మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ రావడానికి కారణం ఏంటంటే మనకి ఫ్రాంక్లిన్ ఇవి కానీ, వేణు మోటార్స్ కానీ, వేద్ మోటార్స్ కానీ, కుబేరా కానీ, కాలాన్ కానీ, మ్యాక్ మోటార్స్, ఈ కంపెనీస్ అన్ని కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన కంపెనీస్. ఇవి ప్రీవియస్గా కూడా ఉండొచ్చు, బట్ 2022 నుంచి 2024 సంవత్సరంలో ఈ కంపెనీస్ గ్రాఫీన్ బ్యాటరీ ప్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఆ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేయడం వల్ల కొంచెం ప్రీవియస్గా ఈ ఒక 19 కానీ 7 సంవత్సరాలకు వెనక్కి వెళ్తే ఏమైందంటే కంప్లీట్గా లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేసేవారు, ఎక్కువగా నష్టపోయారు అనమాట డీలర్స్. లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ తీసుకొస్తే ఎక్కువగా వారంటీ క్లెయిమ్స్ రావడం, ఫాస్ట్గా బల్జ్ అయిపోవడం వంటివి జరిగాయి. ఎప్పుడైతే కొంచెం గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఈ టైంలో ఈ కంపెనీస్ అన్నీ కూడా జనాల్లోకి వెళ్ళడం జరిగిందనమాట. కొంచెం సీరియస్గా మన తెలుగు రాష్ట్రాల్లో, ఇతర స్టేట్స్ కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో కాస్త నో లైసెన్స్ సెగ్మెంట్కి ఈ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ ప్రమోషన్ చేసుకోవడం వల్ల కానివ్వండి, గ్రాఫిన్ బ్యాటరీ టెక్నాలజీ వల్ల కానివ్వండి, ఈ కంపెనీస్ అన్నిటికీ అడ్వాంటేజ్గా మారింది. ఇప్పుడు కనుక ఈ సంవత్సరాల్లో ఏ నో లైసెన్స్ కంపెనీ అయినా కూడా ఈ సంవత్సరాల్లో మనం మూసేస్తే కనుక మన ఇండియా కాస్ట్ పరంగా ఇంక్రీజ్ అయ్యేది. ఎందుకంటే వీటన్నిటికీ కూడా లింక్ అయిపోయి ఉంది. గవర్నమెంట్ సబ్సిడీ గురించి ఆలోచించకపోయినా, ఎక్కువ కంపెనీస్ లేకపోయినా ఫస్ట్ జరిగేది ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ పెరిగిపోద్ది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరాల్లో నో లైసెన్స్ సెగ్మెంట్ ఇప్పుడంటే ప్రజెంట్ 2022-2023 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడానికి ప్రధాన కారణం పెట్రోల్ రేట్ల వల్ల కూడా జనాలు వెళ్ళారు. బట్ అంతకుముందు అసలు అవేర్నెస్ ఎలా వచ్చింది? అంతకుముందు ఈ టైంలో చూసుకున్నట్లయితే ఇంచుమించుగా పెట్రోల్ స్కూటర్ కాస్ట్ కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ కానీ ఒకటే. బట్ ఆ టైంలో జనాలకి అవేర్నెస్ తీసుకెళ్ళడం గొప్ప. అప్పుడు అసలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇవాళ అసలు కొన్ని కంపెనీస్ అయినా వచ్చి ఉండే. ఇవన్నీ కూడా మీకు చెప్పినట్టు 2017 వరకు కూడా అసలు ఇండస్ట్రీకి ఈవీని పరిచయం చేసింది నో లైసెన్స్ సెగ్మెంట్. నో లైసెన్స్ సెగ్మెంట్ తర్వాత 2017లోనే రిజిస్ట్రేషన్ మోడల్ వచ్చింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నో లైసెన్స్ స్కూటర్ రాకపోయినట్లే ఇంకోటి జరిగేది ఏంటంటే కస్టమర్ల సంఖ్య చాలా తగ్గిపోయి ఉండేది. ఎక్కువ మంది కస్టమర్లు ఐదర్ పెట్రోల్ వాహనాలకు వెళ్ళిపోయి ఉండేవారు, కారణం ఎక్కువ రేట్ పెరగడం వల్ల. రెండోది ఆప్షన్స్ ఉండకపోవచ్చు. ఇవాళ మనకి నో లైసెన్స్ అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే తక్కువ ప్రైస్ అనుకుంటున్నారు, కానీ ఇంకొక కారణం కూడా ఉంది. కొంతమంది బండి నడుపుదాం అనుకుంటారు, బట్ వాళ్ళకి లైసెన్స్ ఉండదు. బట్ అటువంటి టైంలో వీళ్ళకి హెల్ప్ చేసేది నో లైసెన్స్ స్కూటర్స్. కొంతమంది పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్కూటర్ నడుపుదాం లేదా అంటే చాలా బరువు ఉంటుంది. చాలా మందికి ఆ ఇయర్స్ లో స్కూటర్ నడపలేరు, బట్ నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్టూడెంట్స్, ఎక్కువ మంది టీనేజర్స్ వాళ్ళు ఎవరైనా స్కూటర్ నడుపుతా ఉంటే దానికి అడ్వాంటేజ్ నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్ ఒక అడ్వాంటేజ్ గా మారింది. నెక్స్ట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్ వల్ల పొల్యూషన్ చాలా తగ్గింది. యాజ్ పర్ ది డేటా ఏంటంటే 2024 సంవత్సరం వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ 20 లక్షల పైగా జరిగినాయి ఎస్ఎంఈవి రిపోర్ట్ ప్రకారం. ఈ 20 లక్షల సేల్స్ ప్యూర్ గా రిజిస్ట్రేషన్ మోడల్ సేల్స్. ఎస్ఎంఈవి రిపోర్ట్ లో క్లియర్ గా ఉంటుంది నో లైసెన్స్ ఎక్స్క్లూడింగ్ నో లైసెన్స్ సేల్స్ అని. ఇవాళ మనం రిజిస్ట్రేషన్ మోడల్స్తో పోల్చుకున్నట్లయితే ఒక సగం నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ అమ్మినట్టు మనం భావించిన ఒక 10 లక్షల నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మన భారతదేశ వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాయి. 10 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లో స్కూటర్ చెప్పున ఒక్కొక్క స్కూటర్కి ఒక 2 కేజీల కార్బన్ డైఆక్సైడ్ తగ్గించినా కూడా ఓవరాల్గా 20 లక్షల కార్బన్ డైఆక్సైడ్ మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. అంటే పొల్యూషన్ కాపాడినట్లు అవుతాం అనమాట. అది నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్ ఉండడం వల్ల మరింత. ఇప్పుడు మనకి డేటా చూపించడం ఒక 40 లక్షల కేజీల కార్బన్ డైఆక్సైడ్ తగ్గిందని చెప్తున్నారు. డేటాలో లేని నో లైసెన్స్ సెగ్మెంట్ వల్ల మరికొంత పొల్యూషన్ తగ్గింది. ఒకవేళ ఇప్పుడు 2020 నుంచి 2024 ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో లేదు ఉంటే గనక చాలా హై కాస్ట్ లో ఉంది, ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఉంది. కస్టమర్కి ఏ ఆప్షన్ ఉంటుంది? ఒకటి పెట్రోల్ స్కూటర్కి వెళ్ళడం, లేకపోతే మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మెజారిటీ పెట్రోల్ వెహికల్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ పొల్యూషన్ పెరిగేది. బట్ అందుబాటులో ఇప్పుడు ఏమవుతుంది? నో లైసెన్స్ స్కూటర్ ఉండడం వల్ల ₹40,000 నుంచి ₹60,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తుంది. దానికి కారణం ప్రీవియస్గా ఇన్ని కంపెనీస్ ఉండడం వల్ల, దాని కాంపిటీషన్ ఉండడం వల్ల. అది ఏమైనా ఉండవండి,
కంపెనీస్ ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ కస్టమర్కి మేలు ఎక్కడ జరుగుతుంది, ప్రైస్ అనేది కాంపిటేటివ్గా వెళ్తుంది, వాళ్ళు స్కూటర్లు కొనుక్కుని నడుపుతున్నారు, పొల్యూషన్ కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ అడాప్షన్ జరగగలుగుతుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే రిజిస్ట్రేషన్ మోడల్ సేల్స్ చూపిస్తున్నారు కానీ అన్రిజిస్టర్డ్ సేల్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి, బట్ అది మనకి అఫీషియల్ డేటాలో కనిపించదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రైస్ పరంగా, సర్వీస్ పరంగా చాలా ముఖ్యమైన విషయం. దాకా మీకు ప్రైస్ కూడా కవర్ చేశాను. సర్వీస్ అనేది ఎలాగంటే డీలర్స్ చూసామో వీళ్ళందరూ కూడా ఒక 5-6 సంవత్సరాల ప్రీవియస్ అందరూ నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ డీలర్స్. ఇప్పుడంటే రిజిస్ట్రేషన్ మోడల్స్ వచ్చినాయి కానీ ప్రీవియస్గా హీరో ఎలక్ట్రిక్ కానీ, ఓకినవా కంపెనీ కానీ వీళ్ళందరికీ 15-18 ప్రాంతంలో మనకి ఫేమ్ 1 స్కీమ్ వచ్చినప్పుడు హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ని 20,000 రూపాయలకి లాంచ్ చేశారు. నో లైసెన్స్ స్కూటర్ కూడా సబ్సిడీ ఉండడం వల్ల అంత తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. సో తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ డీలర్స్ కూడా యాడ్ అయ్యారు ఆ టైంలో. సో నో లైసెన్స్ స్కూటర్ సంబంధించిన డీలర్స్ ఉన్న వాళ్ళే ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు పెట్టినా వాళ్ళు ప్రీవియస్గా డీలర్షిప్స్ ఆగిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు యాంపియర్ కంపెనీ ఉందనుకోండి, యాంపియర్ కంపెనీకి ఇవాళ మెజారిటీ డీలర్స్ ప్రీవియస్గా నో లైసెన్స్ వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మేవారు. V48 అనే స్కూటర్ని అప్పటి నుంచి ఉన్న డీలర్స్ ఇప్పటి వరకు ఉన్నారు, కొంతమంది చాలా వరకు. ఆ డీలర్స్ నెట్వర్క్ హెల్ప్ చేసింది నో లైసెన్స్ సెగ్మెంట్. ఇప్పుడు డీలర్షిప్ నెట్వర్క్ ఉండడం వల్ల కస్టమర్కి అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, సర్వీస్ ఇవ్వగలుగుతున్నారు. ఒకవేళ అప్పట్లోనే నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్ లేదు, ఇప్పుడే వచ్చినాయి అనుకోండి, అసలు చాలా తక్కువ కంపెనీస్ ఉండేవి. కనీసం ఇప్పుడు కొంచెం తక్కువగానే సర్వీస్ అందుతుంది అనుకోండి, కస్టమర్లు కొంచెం సర్వీస్లో ఇబ్బంది పడుతున్నా ఇప్పుడే కనుక సర్వీస్ తక్కువ మొత్తంలో సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటే మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో సర్వీస్ పరంగా కొంచెం హెల్ప్ అవుతుందంటే నో లైసెన్స్ సెగ్మెంట్ వల్ల. ఒకవేళ అప్పుడు నో లైసెన్స్ స్కూటర్లు డీలర్స్ ఓపెన్ చేయకపోయినట్లయితే వాళ్ళ సర్వీస్ వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉండేది. ఇది ఓవరాల్గా నో లైసెన్స్ సెగ్మెంట్ కనుక భారతదేశ మార్కెట్లో లేకపోతే కనుక ఇండస్ట్రీలో ఏం జరుగుండేది, ఏం జరిగేది అనే దానికి పూర్తి డీటెయిల్స్ అండి. ఇంకొక విషయం ఏంటంటే నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇప్పుడు మనకు అన్ని మార్కెట్లో ఏమవుతుందంటే క్వాలిటీ ఉంటున్నాయి, నాన్ క్వాలిటీ వెహికల్స్ కూడా వస్తున్నాయి. సో ఎటువంటి నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే ముందైనా కూడా మీరు ఖచ్చితంగా ఆ బండిని అయితే క్వాలిటీ చెక్ చేసుకోండి, టెస్ట్ రైడ్ చేయండి. అలానే సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని కొనుక్కోండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.